వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వలసల పర్వం ఆరంభమైంది అనుకోవచ్చేమో. ఫస్ట్ సినీ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళలో సరే రోజా అయితే మొదటి నుంచి ఉన్నది. తను అంతకుముందు ఓడినప్పుడు ఉంది, గెలిచినప్పుడు ఉంది. తను వచ్చేటప్పుడు 2014, 19, 19, 24 అక్కడ కీలకమైనటువంటి అంటే 2 సార్లు కూడా గెలిచింది. పార్టీ పెట్టినప్పుడు ఇది పార్టీ 2014 ఫస్ట్ ట్రిప్ ఎన్నికలు ఫేస్ చేసిన తర్వాత అట్లాగే 19లో ఏకంగా మంత్రి కూడా అయింది. ఆమె ఇప్పుడు ఉంటారా లేదా? ఎందుకంటే సినీ హాస్య నటుడు ఆలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఆ మధ్యన ఎలక్షన్స్ ముందు. ఇప్పుడు ఆయన రాజీనామా చేశారు. పోసాని కృష్ణమురళి ఉంటారా ఉండరా? ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భంలో వీళ్ళకి ఉపయోగం ఉంటుంది. అంటే పెద్ద భారీ ఉపయోగాలని చెప్పను, కానీ ప్రభుత్వంతో పలుకుబడి ఉన్న వాళ్ళ కిందన సినీ రంగంలో చలామణి అవుతారు. ఇప్పుడు ప్రభుత్వం లేరు. ఇంకోటి సినిమా రంగం వచ్చేటప్పటికి 2 కుటుంబాలు కీలకమైనటువంటిది. అటు మెగా కుటుంబం, ఇటు పక్కన నందమూరి కుటుంబం. వీళ్ళిద్దరే కాకుండా ఓవరాల్గా మిగతా సినీ నటులు కూడా ప్రస్తుతం అయితే జగన్ అంటే విపరీతమైనటువంటి కోపంతో ద్వేషంతోనే సినీ పరిశ్రమ. అలాంటి సందర్భంలో సినీ పరిశ్రమలో సస్టైన్ కావాలంటే జగన్ నుంచి దూరంగా ఉండటం కరెక్ట్ అన్నటువంటి యాంగిలే ప్రచారంలో ఉంది. అందులో భాగంగా ఆలీ రాజీనామా చేశారన్నటువంటిది ప్రధానమైనటువంటి వాదన. నేను ఏ పార్టీలో లేను, ఎప్పుడు నా విధానం అది కాదు, ఇదేదో ఆయన చెప్పుకొచ్చారు. అసలు పాయింట్ ఆయనే పార్టీలో చేరినటువంటిది. ఆ తర్వాత టికెట్కి కూడా ఎక్స్పెక్ట్ చేశారు. సలహాదారుగా ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవిలో కూడా ఉన్నారు. ఫైనల్గా అయితే ఆయన ఇప్పుడు పార్టీని వదిలేశారు.